నారా చంద్రబాబు నాయుడు అనే నేను, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను, నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్లో మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, మరో 23 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నారా, నందమూరి, కొణిదెల కుటుంబాల సందడితో, చూడముచ్చటైన దృశ్యాలతో ఈ కార్యక్రమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం హాజరయ్యారు. ముఖ్యంగా ఒకే వేదికపై అగ్ర హీరోలు కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఇలా రాజకీయ వేడుక కాస్త సినీ వేడుకను తలపించింది. ఇంతమంది అగ్ర హీరోలు ఒక్క వేదికపై సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వీరితో పాటు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నాగబాబు కూడా సందడి చేయడంతో ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడటానికి 2 కళ్ళు చాలటం లేదంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయి కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. ఇక నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బ్రాహ్మణి దేవాన్స్ చప్పట్లు కొట్టడం, పక్కనే కూర్చున్న రామ్ చరణ్ తో బ్రాహ్మణి ముచ్చటిస్తున్న దృశ్యం తెగ ఆకట్టుకుంటోంది. నారా, కొణిదెల కుటుంబాల మధ్య బాండింగ్ కి ఇది నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం తర్వాత చిరంజీవి కాళ్లకు మొక్కడం భావోద్వేగానికి గురి చేస్తోంది. అలాగే చంద్రబాబు పక్కన కూర్చున్న భువనేశ్వరి వద్దకు ఆమె సోదరుడు బాలకృష్ణ వచ్చి నుదుటిపై ముద్దు పెట్టి ఆశీర్వదించడం హైలైట్ గా నిలిచింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని మోదీ ఆయన్ని ఆలింగనం చేసుకోవటం, ఇద్దరు నేతలు చాలాసేపు నవ్వుకుంటూ ముచ్చటించుకోవటం అందరినీ ఆకట్టుకుంది. ఇక చివర్లో అయితే మోదీ పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని తీసుకెళ్తూ మెగాస్టార్ చిరంజీవిని కలవటం, మెగా బ్రదర్స్ తో కలిసి చేతులు పైకెత్తి అభివాదం చేసిన దృశ్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ వీడియో షేర్ చేస్తూ మెగా బ్రదర్స్ రేంజ్ ఇదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం అందరికీ ఒక అద్భుత అనుభూతిని పంచింది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.